రీసెర్చ్ చేస్తారు గానీ ఎక్స్పెరిమెంటల్‌గా చేయలేదన్నమాట. సో, దాన్ని ఎక్స్పెరిమెంటల్‌గా చేసింది జే.జే. థామ్సన్ అని చెప్పుకుంటారు. ఓకే. రైట్. సో, ఈ కాథోడ్ రే ఎక్స్పెరిమెంట్‌లో ఈ కాథోడ్ రే ఎక్స్పెరిమెంట్‌లో ఉంటదంటే ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటది. ఒక గ్లాస్ ట్యూబ్‌ని డిజైన్ చేస్తారు. దీనికి ఒక ఎండ్‌లో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇంకొక ఎండ్‌లో ఇంకో ఎలక్ట్రోడ్ తీసుకుంటామనమాట. సో, దీన్ని యానోడ్ అంటాం. ఓకే. అండ్ దిస్ ఈస్ కాథోడ్. కాథోడ్ దగ్గర మనకి నెగెటివ్, నెగెటివ్ చార్జ్ కాథోడ్ దగ్గర. సో, యానోడ్ దగ్గర పాజిటివ్ చార్జ్ అనమాట. ఓకే. పాజిటివ్ చార్జ్ యానోడ్, నెగెటివ్ చార్జ్ కాథోడ్ అని మాట్లాడతాం. సో, ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్‌లో ఈ 2 ఎలక్ట్రోడ్స్ కూడా హైయెస్ట్ వోల్టేజ్‌తో దీన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటదనమాట. సో, నెగెటివ్ చార్జ్‌ని నెగెటివ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం. పాజిటివ్ చార్జ్‌ని పాజిటివ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తామనమాట. ఓకే. కాథోడ్ అండ్ యానోడ్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ రైట్ ఇక్కడ యానోడ్ దగ్గర యానోడ్ ఎలక్ట్రోడ్ వెనకాల ఏం చేస్తామంటే ఈ వాల్స్ దగ్గర ఒక స్క్రీన్ అరేంజ్ చేసుకుంటామనమాట. దీన్ని ఫ్లోరోసెంట్ స్క్రీన్ అని పిలుస్తారు. ఓకే. సో, ఇట్ ఈస్ జెడ్ఎన్ఎస్ జింక్ సల్ఫేట్ అని చెప్పామనమాట. ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంటాం దాన్ని. సో, ఇది ఈ యానోడ్ ఎలక్ట్రోడ్ అనేది పెర్ఫోరేటెడ్‌గా ఉండాల. పెర్ఫోరేటెడ్ అంటే దీనిలోంచి రేస్ అనేవి ట్రావెల్ చేయగలగాలనమాట. అటు సైడ్ బడీలాగా డిజైన్ చేసుకోవాలి దాన్ని. దాన్ని పెర్ఫోరేషన్ అంటాం. ఓకే. సో, ఇది దీని డిజైన్. ఇది దీని స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు ఇది వర్కింగ్ ఎలాగంటే చూడండి ఇక్కడ దీన్ని వాక్యూమ్ అంటాం. వాక్యూమ్ ట్యూబ్ అనమాట. ఇందులో ఎలాంటి గ్యాస్ లేకుండా దీన్ని వాక్యూమ్ కింద క్రియేట్ చేసుకుంటాం. చేసుకొని ఓకే. ఇక్కడ 10⁻³ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాడతామని చెప్పుకుంటాం. ఓకే. సో, ఇక్కడ వోల్టేజ్ హైయెస్ట్ వోల్టేజ్ వాడాలనమాట. సో, కాథోడ్ రే ఎక్స్పెరిమెంట్‌లో ప్రెషర్ అనేది లో ప్రెషర్ ఉండాలా. లో ప్రెషర్ తీసుకోవాలా. ఇక్కడ వోల్టేజ్ అనేది హైయెస్ట్ వోల్టేజ్ తీసుకుంటామనమాట. ఎప్పుడైతే హైయెస్ట్ వోల్టేజ్ తీసుకుంటామో అప్పుడే ఇక్కడ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ రేస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో, ఇక్కడ హైయెస్ట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు